గాయస్, డే 2 ఇన్ కాశీ. నేను కాశీకి రీచ్ అయ్యే వరకు 2 o'clock అయింది. నేను ఇక్కడ నేను ఆశ్రమం తీసుకున్నాను. రామతారక ఆంధ్ర ఆశ్రమం. ఇక్కడ 2 ఆశ్రమాలు ఉంటాయి ఆంధ్రాకి సంబంధించింది. ఒకటి సైకిల్ స్వామి ఆశ్రమం, ఒకటి రామతారక ఆశ్రమం. సైకిల్ స్వామి ఆశ్రమం ఏమో బుకింగ్ చేసుకోవాలి. అదే రామతారక ఆంధ్ర ఆశ్రమం ఏమో డైరెక్ట్ మనం వచ్చి రూమ్స్ ఉంటే రూమ్ తీసుకోవచ్చు, లేదంటే చుట్టుపక్కల ఉన్న ఏది లాడ్జెస్ ఉంటాయి అక్కడ మనం లాడ్జెస్ కూడా తీసుకోవచ్చు. నేనైతే రామతారక ఆశ్రమంలోనే తీసుకున్నాను. నాకు డైరెక్ట్ వచ్చాను కాబట్టి నాకు అక్కడ రూమ్ దొరకలేదు. నేను ఇక్కడ రామతారక ఆశ్రమం వాళ్ళకు బ్రాంచ్లు ఉన్నాయి, అంటే 2-3 రూమ్స్ ఉన్నాయి. అక్కడ మనకు నచ్చిన ఏదైనా ఒకటి దాంట్లో ఇస్తారు. అంటే ఫస్ట్ మనం రూమ్ చూసుకోవాలి. పర్ డే వచ్చి 250 రూపీస్ ఉంది. శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమం. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. మనము డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు. సైకిల్ స్వామి ఆశ్రమం, రామతారక ఆశ్రమం 2 పక్కపక్కకే ఉంటాయి, అంటే జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలో ఉంటాయి. సైకిల్ స్వామి ఆశ్రమం అయితేనేమో బిఫోర్ బుకింగ్, అంటే మనం వచ్చే ముందే బుక్ చేసుకోవాలి. మనం డైరెక్ట్ పోతే దొరకడం లేదు. నేను డైరెక్ట్ వచ్చిన. నాకు రామతారక ఆశ్రమంలోనైతే ఇది కూడా బుకింగ్ చేసుకోవచ్చు, బట్ ఛాన్సెస్ ఉంటాయి. ఎలా అంటే ఈ రామతారక ఆశ్రమంలోనే కొన్ని బ్రాంచెస్లు ఉన్నాయి. ఇప్పుడు నేను ప్లేస్ ఏంటంటే కాశీ కైలాస భవన్, దానికి సంబంధించిన బ్రాంచ్ ఇవి. అట్లా ఒక 2-3 ఉండడం వల్ల మనకు దొరికే ఛాన్సెస్ ఎక్కువ. సైకిల్ స్వామి అయితేనేమో మనం డైరెక్ట్ రాకుండా మనం బిఫోర్ ఫోన్ చేసి, లేదంటే వాళ్ళ వెబ్సైట్లు ఉంటే అక్కడికి వెళ్ళి మనం కాంటాక్ట్ అయ్యి మనం బుక్ చేసుకోవాలి. ఇది అయితే నాకు ఫర్ డే పడింది అయితేనేమో 275 రూపీస్. ఒక్కరికైతే ఇవ్వరు, 2 లేదా 3 ఉండాలి. ఒక్కరికైతే రూమ్ అయితే ఇవ్వరు. మనం ఆల్టర్నేట్గా ఒక్కరు వస్తేనైతే వేరే ఒకటి చూసుకోవాల్సిందే. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో మెయిన్ బ్రాంచ్ అన్నట్టు. ఇది మనము బుకింగ్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చే బుక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచే వాళ్ళు మిగతా బ్రాంచ్లలో ఎక్కడైతే ఖాళీగా ఉందో అక్కడికి మనకు పంపిస్తారు. మనం ఫుడ్ తినాలనుకున్నా ఇక్కడికే రావాలి. మనకు మార్నింగు నైటు ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది. మనకి ఈవినింగ్ టైంలో కాశీలో ఇది గంగా హారతి ఉంటుంది. గంగా హారతి ఒక 4-5 ప్లేసెస్లలో చేస్తారు. దాంట్లో పవర్ఫుల్ ప్లేస్ అని అంటే దశస్వమేధ ఘాట్. అక్కడ హారతి చాలా ఫేమస్. మనకు ఇక్కడ నుంచి అంటే నేను ఈ 2 ఆశ్రమం చెప్పిన కదా, ఈ ఆశ్రమం నుంచి డైరెక్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది, బై వాక్లో వెళ్ళొచ్చు. లేదు అనుకునే వాళ్ళు, నడవలేమనుకునే వాళ్ళకు కేదార్ ఘాట్ నుంచి వెళ్ళి మణికర్ణిక ఘాట్ వరకు బోట్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్ 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది. నేను గంగా హారతి చూడడానికి వెళ్తున్నాను. కాశీలో చాలా ప్లేస్లలో గంగా హారతి ఉంటుంది. దాంట్లో కొన్ని ముఖ్యమైన ప్లేసెస్ అంటే ఒకటి దశస్వమేధ ఘాట్. ఇది చాలా పూర్వం నుంచి వెళ్ళి ఇక్కడ గంగా హారతి జరుగుతుంది. ఈ గంగా హారతి టైమింగ్స్ వచ్చి మార్నింగ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది, నైట్ ఉంటుంది. మెయిన్గా అయితే చూడాల్సిన టైం అయితే మార్నింగ్ లేదా ఈవినింగ్. నేను చెప్పేది అయితే ఈవినింగే చూడండి. నేను రామతారక ఆశ్రమం నుంచి వెళ్ళి నాకు ఒక 800 మీటర్స్ ఉంది కాబట్టి బై వాక్లో వెళ్ళిపోతున్నాను. మీరు అన్ని ఘాట్ల దగ్గర అంటే గంగా హారతి జరిగే ప్లేస్లలో చూడాలనుకుంటే మీరు గంగా నది దగ్గరికి వెళ్ళి మీరు బోట్ తీసుకొని మీకు 300 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. అన్ని ప్లేస్లలో తిప్పుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఈ కాశీలో ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే చాలా చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. ఏ గల్లీ చూసినా ఒకేలాగా ఉంటుంది. దాంట్లో కొంచెం ఇబ్బంది. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూశాను. ఈ గల్లీలలో తిరుగుతుంటుంటేనైతే సన్ లైట్ కూడా రావట్లేదు, అంటే చాలా తక్కువగా వస్తుంది. మీకు ఇప్పుడు కనిపిస్తుందా, ఇదే దశస్వమేధ ఘాట్. మీకు ముందుంది గంగా నది. ఇక్కడ మీకు బోట్లు కూడా ఉంటాయి. మీకు కనిపిస్తుంది కదా బోట్లు. ఆ బోట్లలో మనం కూర్చొని కూడా చూడొచ్చు, బట్ ఛార్జ్ చేస్తారు. మీరు కొంచెం హారతికి కొంచెం హాఫ్ అన్ అవర్ ముందే వస్తే ఇక్కడ మీరు కూర్చోవడానికి ప్లేస్ దొరుకుతుంది. కొంచెం లేట్గా వచ్చారంటే ఇక మీరు ఎక్కడో నిలబడి చూడవలసి వస్తుంది.
బిఫోర్ 7 o'clock మీరు ముందు వస్తే ఇక్కడ ప్లేస్ ఉంటుంది, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఖాళీ ఉంది కదా, అక్కడ కూర్చొని మీరు డైరెక్ట్ చూడవచ్చు. లేదు అనుకుంటే మీరు బోట్లో ఉండి కూడా చూడవచ్చు. ఈ వీడియోలో నేను గంగా హారతి అనేది ఫుల్గా చూపించలేను, ఎందుకంటే ఈ వీడియోలో చాలా లాంగ్ అయిపోతుంది. నేను ఈ వీడియోలో మెయిన్గా ఎక్కడుండే ప్లేస్ అనేది చెప్పాను, అలాగే గంగా హారతి అని కూడా చెప్పాను కదా, అందుకే మీకు కొన్ని క్లిప్స్ చూపిస్తాను. ఈ గంగా హారతి మొత్తం ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇప్పటికైతే ఈ క్లిప్స్ అయితే చూడండి. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम श्री गंगा देवी नमः। ओम श्री गंगा देवी नमः। Thank you.